విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు. విశాఖ నగరం నడిబొడ్డున గంజాయి పంట కలకలం రేపింది. కొంతమంది యువకులు కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు. గత 2 ఏళ్లుగా గంజాయి పండిస్తూ మత్తుకు బానిసలుగా మారారు. ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు వన్ టౌన్ సిఐ జీడి బాబు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ కి గంజాయి గ్యాంగ్ విక్రయిస్తున్నారు. విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు పక్క సమాచారంతో ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు. పంటను పండిస్తున్న 5 మంది ముఠా సభ్యులలో ఒకరు మైనర్ ఉండగా మిగతా 4 20 ఏళ్ల లోపు వాళ్లే ఉండటంతో షాక్ తిన్నారు. పోలీసుల అదుపులో 3 నిందితులు ఉండగా మరో 2 పరారీలో ఉన్నారు. గంజాయి ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నామన్నారు. విజిట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ ఏమేమి చర్యలు చేపట్టాలి అనే దానికోసం ఒక సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము నిఘా పెట్టాం. అక్కడ కొండ ప్రాంతం ఉంది. అక్కడ ఆ కేజీహెచ్ దగ్గర ఏదైతే ఎంబీబీఎస్ హాస్టల్ ఉందో లాస్ట్ టైం సిపి సార్ వారు హోమ్ మినిస్టర్ మేడం గారు విజిట్ చేశారో ఆ పైన ఎవరికి తెలియనటువంటి కొండ ప్రాంతం ఉంది. అందులో బుషెస్ పాడిపడిన బిల్డింగులు ఉంటాయి. అందులో కొంతమంది యువకులు గంజాయి వెళ్ళి సేవిస్తున్నారని, అలాగే అక్కడ మొక్కలు కూడా చాలా కాలం నుంచి గంజాయి మొక్కల్ని పెంచుతూ ఆ మొక్కలతో గంజాయిని వీళ్ళు చేయించి పెద్దదైన తర్వాత మొక్క పెద్దదైన తర్వాత ఆ విధంగా కూడా వీళ్ళు చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది. దానిలో అలాగే దాన్ని బేస్ చేసుకొని మేము మా పోలీస్ టీమ్స్ కమిషనర్ సార్ వారికి ఆదేశాల మేరకు దాడి చేయడం జరిగింది. అక్కడ దాడి చేస్తున్న క్రమంలో మమ్మల్ని చూసి కొంతమంది యువకులు పారిపోతుంటే పట్టుకున్నాం. వారి దగ్గర 2 కేజీలు గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ప్రశ్నిస్తే వారు ఫస్ట్ వాళ్ళు చెప్పడానికి అయిష్టంగా ఉండి తర్వాత మేము పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తే ఇంట్రాగేషన్లో మేము గంజాయి మొక్కల్ని పెంచుతున్నాం సార్, అరకు ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ ఏరియాలోనే గత 2-3 సంవత్సరాల నుంచి ఎవరికి తెలియని ప్రాంతాల్లో మేము పెంచుకోవడం, ఆ పెంచిన తర్వాత మొక్కలైన తర్వాత ఆ వచ్చిన గంజాయిని మేమంతా కొంతమంది ఫ్రెండ్స్తో సేవిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మెయిన్గా ప్రధాన ఏవన్ ముద్దాయిగా జోనెల్ చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు ఉన్నారు. వారి పేరుడు మేము చెప్పడానికి వీల్లేదు. అలాగే ఏటుగా కోన ప్రేమ్ కుమార్ అబ్బాయి ఉన్నారు. వారి మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి. అలాగే కోన అభికుమార్ ఈయన రీసెంట్గానే గంజాయి కేసులో జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా అప్స్కాండింగ్గా 2 ముద్దాయిలు కూడా అప్స్కాండ్ అయ్యడం జరిగింది. టోటల్ ఈ కేసులో గంజాయి పండించడంలో కానీ అక్కడ గంజాయి మొక్కలు పండిస్తూ ఆ వచ్చిన గంజాయిని ఆ యువతరానికి ఎక్కువ రేట్లకి అమ్ముకునే ఉద్దేశంతో వీళ్ళు సేవిస్తూ ఇతరులు కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 ముద్దాయిలు మేజర్స్, ఒకరు జూనియర్లు ఉన్నారు, ఇంకో 2 ముద్దాయిలు అబ్స్కాండ్ ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకొని మేము వారిని చట్టం ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మరి వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు, తల్లిదండ్రులకు, సమాజ కార్యకర్తలకు, అందరికీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ తరపు నుంచి చాలా మంది యువకులు, ముఖ్యంగా యువకులు, చిన్న పిల్లలు కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 6వ తరగతి 7వ చదువుతున్న పిల్లలు కూడా, కాలేజీ పిల్లలు కూడా గంజాయి తాగి మత్తులో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల చూసుకునే గణాంకాలు చూసుకుంటే కనుక మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని పోలీస్ స్టేషన్లో మర్డర్స్ కూడా జరిగినాయి. ఈరోజు ఒక పెద్ద మనిషి బహుశా ఎక్కడి నుంచి సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడో తెలియదు కానీ ఒక సెల్ఫీ వీడియో పెట్టి విలేకరుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినాడు. స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి అంటాడు, నిన్న సాయంకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంట వర్రా రవి అరెస్ట్ అయినాడని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉందంట. మళ్ళా ఈరోజు పొద్దున్న నుంచి వర్రా రవి అరెస్ట్ కాలేదు, అయినాడా కాలేదా అనే సందేహం కూడా మనమే వెలుబుచ్చుతా ఉన్నామంట. దీంతో పోలీస్ శాఖకి ఎటువంటి సంబంధం లేదంట, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదంట. వర్రా రవికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అంట. నిజంగా ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద మాటలు. కుట్ర జరిగిందంటాడు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, బెస్ట్ పోలీస్ మెడల్ పోలీస్ శాఖలో వాళ్ళకి ఇవ్వకూడదు. మా పులివెందుల ఇన్ఛార్జ్
మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి గారికి ఇవాళ బెస్ట్ పోలీస్ మెడల్ అవార్డు. కూటమి ప్రభుత్వం పట్ల ఎంత కన్సర్న్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిజానికి నిన్న సాయంకాలం మహబూబ్ నగర్ దగ్గర వర్రా రవిని అరెస్ట్ చేసినామని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాదండి, సాక్షాత్తు మీ నీల్ మీడియా, మీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు స్పష్టంగా వర్రా రవిని మహబూబ్ నగర్ దగ్గర అరెస్ట్ చేశామని చెప్పి స్పష్టంగా వాళ్ళ టీవీల్లో వేయడం జరిగింది. అక్కడి నుంచి విజయవాడకు కానీ, రాజంపేటకు కానీ, కడపకు కానీ స్టేషన్లకు తీసుకెళ్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏసీపీ సోషల్ మీడియా కార్యకర్త మర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి పులివెందుల మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. మర్రా రవీంద్ర రెడ్డిని కడపకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రాజంపేటకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీవీ5 లో వచ్చింది, ఈనాడులో వచ్చింది, మీ మీడియాలో వచ్చింది. మీ మీడియాను నువ్వు, ఎల్లో మీడియాను నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అని చెప్పడము ఎంత హాస్యాస్పదంగా రవి. అబద్ధాలు చెప్పేటప్పుడు మరి ఎక్కడి నుంచి పెట్టినావు, ఏ గోవాలో ఉండి పెట్టినావో, ఏ శ్రీలంకలో ఉండి ఆ సెల్ఫీ వీడియో పెట్టినావో నాకు తెలియదు, కానీ కనీసం లోకల్ న్యూస్ ఫాలోగా ఫస్ట్ ఫాలో అయ్యి 10 మందిని అడిగి, మీడియా వాళ్ళని అడిగి విచారించుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు. ఈ మాదిరి ఏం విచారించుకోకుండా ప్రెస్ మీట్ పెడితే ఫూల్ అవుతావు నువ్వు. కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నిజానికి నిన్న సాయంకాలం అరెస్ట్ చేసినారు, 24 గంటలు కావస్తా ఉంది. పోలీసు వాళ్ళు మరి నిన్న రాత్రంతా డిటీసీలో పెట్టారు. వర్రా రవిని విపరీతంగా వేధించారు. డిఐజీ గారు కావచ్చు, అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కావచ్చు, పూర్తిగా డిటీసీలోనే, కర్నూలు జిల్లా డిటీసీలోనే ఉండి విపరీతంగా ఈ వర్రా రవిని వేధింపులు గురి చేస్తా ఉన్నారు. తప్పుడు కన్ఫెషన్లు తీసుకోవాలని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలని చెప్పి విపరీతంగా వర్రా రవిని వేధిస్తా ఉన్నారు. 3rd డిగ్రీ మెథడ్స్ ఫాలో అవుతా ఉన్నారు. మీరు చేసేది తప్పు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పు సీసీ ఫుటేజెస్ ద్వారా ఈజీగా బయటకు వస్తుంది. చాలా పెద్ద కుట్ర పన్నుతా ఉన్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధుల కొరతను అధిగమించాలి అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరిచేస్తాయి. అలాగే దీనికి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. తరలించబోతున్నారా లేకపోతే ఎర్రచందనం భారీ స్థాయిలో పట్టుబడింది. వేల కోట్ల రూపాయలు మీకు ఎర్రచందనం ఉంది. ఇప్పుడు అది విదేశాలకు తరలించబోతున్నారా? అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్లో అంటే దానికి అంటే ముందు ఎర్రచందనం అంత త్వరగా పాడవుతుంది, అది కుళ్ళిపోతుంది. గత ప్రభుత్వంలో ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా అది అక్కడ ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు విదేశీ మార్కెట్ లో కోట్ల రూపాయలు పడుతుంది. అది మనకి రాష్ట్ర అభివృద్ధికి మీరు నన్ను మాట్లాడిస్తే కానీ సమాధానం చెప్పేలోపు మీరు నవంబర్లో మొదటి మన చందనాన్ని అటవీ శాఖ దాన్ని వేలం వేయబోతోంది. దానికి ఐ థింక్ కాల్ ఫర్ టెండర్స్ సార్. అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్, అది ఎవరైనా వచ్చి బిడ్ చేయొచ్చు. అది దానికోసం చేస్తాం. అందుకని అది చాలా భద్రపరిచారు ఇప్పుడు దాకా.
మీరు అంటుంది ఏంటంటే సరస్వతి పవర్ భూములు ప్రభుత్వంలో చెట్లను విపరీతంగా కూడా నరికేశారు. నాయకుడు వస్తున్నప్పుడు కానీ వేరే విధంగా కానీ వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? దాని మీద ఒక పర్టికులర్ వోల్టో యాక్ట్, అది వోల్టో యాక్ట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిదానికి ఇలా చేయాలంటే దాదాపు వైసీపీలోని ఎక్కువ మంది ఊసలు లెక్క పెట్టాలి. ఎందుకంటే దానికి ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సరిగా దాన్ని ఎఫ్ఐఆర్లు కానీ రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్లు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కది ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి. అంటే ఇది మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అలాగే మొన్న మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చుక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చుక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి. అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖలో అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి. గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్న వాటికి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. ఇంకా ది కెనాట్ ఆపరేట్ యాజ్ ఆన్. ఇంకా ముందు వాళ్ళ అన్ని తప్పులన్నీ పరిశీలించి భర్తని తనని అనేక రకాలుగా మానసికంగాను అలాగే శారీరకంగాను అలాగే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి శ్రీ రమేష్ గారు తనని ఏ విధంగా కొట్టాడు అనే విషయాన్ని కూడా న్యాయవాదులుగా మేము ఆమె తరపున హాజరైనప్పుడు చూపించినటువంటి పరిస్థితి. ఇది చేతులకు మాత్రమే, అలాగే చాలా చోట్ల ఆ పాపకి ఆ సుధారాణి గారికి అనేక గాయాలు ఉన్నటువంటి పరిస్థితి, వాటన్నిటిని రికార్డ్ చేయించినటువంటి పరిస్థితి. మేమైతే చెప్పదలుచుకున్నాం న్యాయవాదులుగా, సోషల్ మీడియా కార్యకర్తలను కానీ సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఏ కార్యకర్త అయినా సరే ఏ సోషల్ మీడియా కార్యకర్త అయినా సరే న్యాయవాదులుగా వాళ్ళకి అండగా ఉంటాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసేటువంటి అనేక విషయాల మీద విమర్శలు చేసేటటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి అలాగే వివిధ రకాల వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులైతేనేమి సోషల్ మీడియాలో విమర్శనాత్మకమైన పోస్టులు పెడతారు. పెట్టినంత మాత్రాన చట్టానికి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క కేసులు అంటే ఒక నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించి దాదాపుగా ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ని సృష్టించి ఒక నేరానికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇప్పించి ఆ యొక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన మంచి పరిపాలన చేసి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అమలు చేయాలో అవి చేయకుండా దానికి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి సామాజిక కార్యకర్తలు అయితేనేమి సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టారని సెటరల్ పోస్టులు పెట్టారని చెప్పి దుర్మార్గంగా దాదాపుగా ఇప్పటివరకు నాకు తెలిసే 150 కేసులు ఉన్నాయి. తెలియకుండా ఎన్ని పెట్టారో తెలీదు. ఎందుకంటే పెద్దిరెడ్డి సుధారాణికి సంబంధించి ఫస్ట్ ఒక కేసులో తీసుకొచ్చారు. రాత్రి రిమాండ్లో 6 కేసులు ఒకే క్రైమ్కి 6 కేసులు 6 చోట్ల కట్టినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి న్యాయవాదులుగా మా సలహా ఏంటంటే అయ్యా మీరు పరిపాలన చేయండి, అంతేగాని దుర్మార్గంగా ప్రజాస్వామ్యబద్ధంగా పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి అక్రమ కేసులు పెట్టడంతో పాటు 41 నోటీస్ ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వకుండా సిబ్బంది అధికారులు చాలా కమిటెడ్ అధికారులు వారికి చేయాల్సిందల్లా ఏ రాజకీయ నాయకులైనా సరే కాళ్ళకి బంధాలు ఏమంటే చాలు వారి పని మనం చేసుకునేస్తే చాలు.
వారి పని మనం చేస్తే చాలు, ఇంకేం చేయగలరు. అలాగే కొంత సిబ్బంది కొరత ఉంది, దానికి నిధులు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అటవీ శాఖ మంత్రి తీసుకోవడానికి కూడా నాకు చిన్నప్పటి నుంచి పచ్చదనం, అటవీ సంరక్షణ మనం మమేకమై ఉన్నాం. అడవుల సంరక్షణ ఎంత అవసరం అనేది ఒక బెంగాలీ రైటర్ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసిన పుస్తకం వనవాసి, అడవుల తాలూకు విశిష్టత, అది ఎంత మనకి అవసరం అనేది పుస్తకం ద్వారా తెలుసుకునే చాలా 9th లోనూ 10th లో చదివిన పుస్తకం. సో అందుకే నాకు అటవీ సంరక్షణ అనేది చాలా గుండెకి దగ్గరే, నా హృదయానికి దగ్గరే. దాంట్లో వన్యప్రాణులను సంరక్షించి వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతోమంది స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు, నలిగిపోయారు, దెబ్బలు తిన్నారు. అలాగే దేశం మొత్తం మీద జరుగుతాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు 23 మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన రాజంపేట డివిజన్లో అమరవీరులు కేశవులు గారు, సోమయ్య గారు, పెంచిలయ్య, వై భాస్కర్ రెడ్డి గారు, వి ఆశీర్వాదం, ఎం వెంకటరమణ, ఎల్ రాజారావు, ఎస్కే ఖాదర్, ఎం కృష్ణయ్య, సి రామయ్య, అబ్దుల్ గఫూర్, డి రామచంద్రారెడ్డి, షేక్ సాహిం బాషా, సి శ్రీనివాసులు, బి సోమయ్య, ఎన్ఆర్ శ్రీధర్, డేవిడ్ కరుణాకర్, డిడ్లా లాసర్, షేక్ బాజీ షాహిద్, మునప్ప, బి అశోక్, వి సతీష్ రాజ్, ఎన్ రాజ్బాబు, దాదాపు 23 మంది. వీళ్ళలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దగ్గర నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ బేస్లో వచ్చేవాళ్ళు, వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు చాలా మంది. దీంట్లో అడవుల్ని సంరక్షిస్తూ అడ్డగోలుగా చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకలో ఎన్నో వందల ఏనుగుల్ని చంపేసి ఇన్ని